హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిని ఫుడ్స్. ఇవాళ మన మెనూలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే కనుక ఎగ్స్ ముందు ఫ్రై చేసేసుకొని ఆయిల్లో దాంట్లో కొంచెం పెప్పరు సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. దీన్ని బాగా ఫ్రై చేయనించేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. ఈలోపు నేను సోయా సాసు అలాగే ఆరిగానో ఇవన్నీ ఒకసారి చూడండి. అలాగే ఇలా వేయించి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ముందుగానే మనం చాప్ చేసి పెట్టేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా 1 బై 1 వేసేసుకొని అన్నీ అదే ఆయిల్లో వేసేసుకోండి. ఇది బాగా హై ఫ్లేమ్లో వేగాలండి. సో బాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా టాస్ చేసేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం సాల్టు, పెప్పరు కొంచెం మళ్ళీ యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్ తగినట్టుగా. అలాగే ఎగ్ ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకోండి. అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకోండి. దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద తర్వాత మనం ముందుగానే రైస్ని బాగా ఉడికించేసిన తర్వాత ఆ రైస్ని పొడి పొడిలాడుతా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా హాట్గా ఉన్నప్పుడు ఆ రైస్ వేసేసామనుకోండి ఆ అన్నం ముద్దలాగా అయిపోతుంది. సో ఇందులో ఇదొక టిప్ అన్నమాట. అలాగే మీరైతే ఎలా చేస్తారు ఎగ్ ఫ్రైడ్ రైస్ కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు సోయా సాస్ కూడా వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకొని అటు ఇటు టాస్ చేసేసుకుంటే మనకి ఎంతో బాగా ఇష్టం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సో మీరు కూడా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్